నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. ఆయుష్మాన్ భవ. తల్లి చెప్పమ్మా. తప్పకుండా గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. గురుగారు, జూన్ 2 తారీఖు గురువు మారుతున్నాడు. మళ్ళీ ఎవరి జాతకంలో అయినా గురువు సంచరిస్తే చాలా అదృష్ట యోగం అని భావిస్తూ ఉంటారు. వివాహం జరుగుతుంది, సంతాన యోగం కలుగుతుంది, అంటే అసలు ఇంకా ఊహించలేని శుభాలన్నీ కూడా వాళ్ళకే జరుగుతాయి అని అంటూ ఉంటారు. మళ్ళీ ఏ రాశుల్లో గురువు మారుతున్నాడు, ఏ రాశిలో సంచరించబోతున్నాడు జూన్ 2 నుంచి ఒకసారి తెలియజేయండి. ఓం బృహస్పతయే నమః. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఆది గురువులందరికీ కూడా, సనాతన ధర్మంలో ఉన్నటువంటి పీఠాధిపతులందరికీ కూడా, మాకు విద్యనందించి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చినటువంటి గురువులందరికీ కూడా నమస్కరిస్తూ, గురువు యొక్క అనుగ్రహం ముందు మాలాంటి గురువుల మీద పడాలని కోరుకుంటున్నాను. మరి ఆ గురువు యొక్క దృష్టి ముందు ఆ కిరణాలు మా మీద పడ్డాయి అనుకోమ్మా. గురువుల యొక్క ఆరోగ్యము, వారికి ఉన్నటువంటి బుద్ధి జ్ఞానము అన్నీ కూడా ఎంతోమందికి కిరణాల రూపకంగా వెళ్తూ వాళ్ళందరికీ కూడా శుభం జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గురువు ముఖ్యంగా రేపు జూన్ 2వ తేదీన అధిక జ్యేష్ఠ మాసంలో మంగళవారం రోజున సాయంత్రమో రాత్రో కర్కాటక రాశి తన ఉచ్చస్థిత రాశి. ఏదైనా సరే ఒక గ్రహము స్వక్షేత్రంలో కానీ మిత్రక్షేత్రంలో కానీ ఉన్న ఉచ్చక్షేత్రంలో ఉంటే దానికి తిరుగులేదు. అందులో కర్కాటక రాశి భగవానుడు ఈ యొక్క బృహస్పతికి అత్యంత కీలకమైనటువంటిది. మరి ఆయన సొంత నక్షత్రంలో దాదాపుగా జూన్ 18 వరకు ఉంటాడు. జూన్ 18. ఒక గ్రహము అది ఉన్నటువంటి నక్షత్రాన్ని బట్టి ప్రభావాలు అధికంగా ఇస్తూ ఉంటుందమ్మా. శుభాలు ఇవ్వచ్చు, అశుభాలు ఇవ్వచ్చు. గురుడనంత మాత్రాన అన్ని శుభాలు ఇవ్వాలని లేదమ్మా. వారి యొక్క జన్మజాతకాలలో ఈ గురుడు ఎక్కడైనా తేడాగా ఉంటే, ఇబ్బందులు పెట్టేవాడుగా ఉంటే, అవన్నీ కూడా ఇప్పుడు కొంతమందికి కొన్ని రాశుల వారికి ఆ ఇబ్బందులు తప్పవు. గురుడు ఉచ్చలో ఉంటే ఇంకా ఇబ్బందులు ఎక్కువ ఇస్తాడు. శని కన్నా ఇబ్బందులు పెట్టే వాళ్ళలో గురుడు గొప్పవాడు. శనే మనల్ని అందరినీ ఇబ్బంది పెడతాడు, దంపతులను విడదీస్తారు అనుకుంటారు కదా. ఎవరి జన్మజాతకాలలో అయితే కనుక గురుడు సరిగ్గా లేకుండా పాపగ్రహ భావాలు అని ఉంటాయమ్మా. ఆ భావాలకి లింక్ అయి ఉంటే గురుడు విడదీసినటువంటి స్థితి కానీ, ఆ ఆరోగ్యాన్ని పాడు చేసే స్థితి కానీ, విద్యలో భంగం కలుగజేసే స్థితి కానీ ఏ గ్రహము ఇవ్వదు. అంత గొప్ప నేచర్ ఉన్నటువంటి వాడు గురుడు. పెద్ద గ్రహం కదా, అన్ని పెద్దగా ఇచ్చేస్తాడు. కాబట్టి ఈ గురుడు కర్కాటక రాశిలోకి జూన్ 2న మారి 18 వరకు సొంత నక్షత్రంలో ఉండి అక్టోబర్ 31 వరకు కూడా ఆయన సంచరిస్తూ ఉంటాడు. జూన్ 18 నుంచి ఆగస్టు 19 వరకు కూడా గురుడు కర్కాటక రాశిలో శని యొక్క నక్షత్రమైన ఉత్తరాభాద్రలో ఉంటాడు. మళ్ళీ ఆగస్టు 19 నుంచి అక్టోబర్ 30 వరకు కూడా ఆయన రేవతి నక్షత్రంలో, ఆశ్లేష నక్షత్రంలో, బుధ నక్షత్రంలో ఉంటాడు. అంటే ఈ గురుడు ఒకే రాశిలో ఉన్నప్పటికీ ఈ నక్షత్రాలకి లింకే ఉన్నటువంటి శని యొక్క లక్షణాలు కలిగి ఉంటాడు, ఇచ్చే ఫలితాలు ఇస్తాడు, బుధుడి యొక్క ఫలితాలు ఇస్తాడు. అందుకనే కొంతమంది చెప్పినవన్నీ మాకు జరగట్లేదండి, మీరు చెప్పినవి కొన్ని రోజులే జరిగినాయి, మాకు జరగట్లేదు అంటారు. జన్మజాతకం మూలమైతే ఈ యొక్క గోచారంలో కూడా గ్రహము ఉన్న చోట ఉంది కదా అని చెప్తే అన్నీ శుభాలు ఇచ్చేదు. ఎన్నో రకాల మిరాకిల్స్ జరుగుతాయి. అందుకనే గురువుని ఆశ్రయించండి అంటారు. గురువుని ఆశ్రయించి జాతకమో చెప్పించుకుంటే వాళ్ళకి తెలుస్తుంది వ్యవహారం. కాబట్టి మరి ఈ గురుడు దేనికి ఎక్కువ ఇస్తాడంటే అమ్మా, ముఖ్యంగా ధనకారకుడు. ధనాన్ని ఇవ్వాలన్నా, కుటుంబంలో వృద్ధి అంటే సంతానము, వంశము వృద్ధి చెందటము, సంతానము కలగడం కూడా వృద్ధి చెందటమే, వివాహానికి అనుకూలవంతం చేయటము, వివాహం ద్వారా సంతానం వస్తుంది కాబట్టి, అట్లాగే గోత్రాన్ని అభివృద్ధి చేయటము. ఎవరి గోత్రం వృద్ధి చెందాలంటే మగపిల్లాడు పుట్టాలిగా. అవును. అంటే ఎవరికైనా సంతానము, పురుష సంతానం కలగాలంటే గ్రహాలన్నిటిలో రవి తర్వాత గురుడు అత్యంత ప్రాధాన్యులు. కాబట్టి ఎవరికైనా మగ సంతానం కలగాలనే భావన అధికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ గురుడే సర్వదా రక్ష. మీ జాతకంలో ఆ దశలో అంతర్దశలు యాక్టివేట్ అయినా గురుడు ఇప్పుడు వచ్చినటువంటి ఈ రాశిలో ఒక రకంగా ఇది స్త్రీ రాశి, కానీ సొంత నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి చాలా వరకు అనుకూలమైనటువంటి అనుకూలతలు వీరికి కలగడానికి అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా జ్ఞానానికి హేతువు. ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్స్ చదవాలనుకుంటున్నారో
ఎవరైతే కనుక ఉన్నతమైనటువంటి విదేశాలకి వెళ్ళాలనుకుంటున్నారో వారికి కూడా అనుకూలము. కొంతమంది విదేశాల నుంచి తిరిగి వచ్చేటటువంటి అవకాశం కూడా ఈయన కలుగు చేస్తున్నాడు. ఎందుకంటే మన యొక్క జోడియాకలో కర్కాటకం అనేటటువంటిది 4వది, అంటే స్వక్షేత్రాన్ని స్వదేశాన్ని తెలియజేస్తుంది. అంటే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళు చాలామంది ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏది అక్టోబర్ 31 లోపల చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు, ఉద్యోగం వచ్చి కూడా రిజైన్ చేసి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారమ్మా. కాబట్టి ఎందుకని స్వదేశంలో వీరికి అత్యున్నతమైనటువంటి బరువు బాధ్యతలు ఈయన ఇవ్వబోతున్నాడని అర్థం చేసుకోండి. అంటే లక్ష్మీ ప్రదాయకుడు ఎవరంటే గురువు. కాబట్టి ఏదైనా సరే వృద్ధి చేయాలి, వ్యాపారాన్ని వృద్ధి చేయాలన్నా, రోగాల్ని వృద్ధి చేయాలన్నా, లేకపోతే శత్రువుల్ని వృద్ధి చేయాలన్నా కూడా ఈయన యొక్క కారకత్వాలు బాగా పనిచేస్తాయి. కాబట్టి అది ఎవరి జన్మజాతకాల్లో వాళ్ళకుంటే ఇప్పుడు మటుకు మనం కొన్ని రాసుల్లో ఏ రాశుల వారికి 12 రాశుల్లో ఈ గురువు యొక్క అనుకూలతలు ఏ విధంగా వారికి అవకాశాలు ఇస్తాయి, ఈ అక్టోబర్ 31 వరకు ఎవరికి వివాహ యోగాలు, ఎవరికి వాహన యోగాదులు, ఎవరికి సంతాన యోగాదులు కలుగుతాయి, ఎవరికి అప్పుల బాధలు తీరిపోతాయి, కోర్టు సమస్యలు కాస్త గట్టెక్కుతాయి, ఇలాంటివన్నీ కూడా మనకి కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేసుకోవచ్చమ్మా. చెప్పినవన్నీ పరిపూర్ణంగా జరుగుతాయని మాత్రం ఎవరు ఆశించద్దు. జన్మజాతకం ఒక్కటే మీకు తెలియజేస్తే అది గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా గురుగారు, మళ్ళీ గురు మార్పిడి వల్ల మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు లభిస్తాయి అంటారు? జూన్ 2 నుంచి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి మార్పులు వస్తాయి ఒకసారి తెలియజేయండి. ఓం బృం బృహస్పతయే నమః. అమ్మ మకర రాశి వారికి జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31 వరకు కూడా గురు మహానుభావుడు ఇప్పటి వరకు వీరిని ఎంతో విధంగా ఇబ్బందులు పెడుతూ, ఆర్థికంగా కావచ్చు, రుణపరంగా కావచ్చు, లేకపోతే కొంతమందికి ఎన్నో రకాలైనటువంటి వ్యాపారాలలో నష్టాలు, కష్టాలు, ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి గురు మహానుభావుడు సప్తమ రాశిలోకి రావటము, విశేషముగా ఉచ్చస్థితిని పొందటము. ఈ విధంగా పొంది మకర రాశి వారికి ఆయన జూన్ 18 నుంచి ఆగస్టు 19 వరకు శని నక్షత్రంలో ఉండటము, దాని ద్వారా కొన్ని శుభ ఫలితాలను ఇస్తాడు. అట్లాగే దాదాపుగా ఈ గురు మహానుభావుడు ఆగస్టు 19 నుంచి అక్టోబర్ 31 వరకు కూడా బుధ నక్షత్రంలో ఉంటాడు. అంటే ఇక్కడ మల్టిపుల్గా ఆయన 3 నక్షత్రాల ప్రభావాన్ని ఇస్తూ ఉంటాడు. జూన్ 18 వరకు కూడా ఈ యొక్క గురుడు సొంత నక్షత్రంలో ఉచ్చస్థితిని పొంది ఈ మకర రాశి వారికి కొంతమంది వివాహ ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉంటాయి. వీరికి దూర ప్రాంతాల నుంచి బంధువుల యొక్క మాట వలన కావచ్చు, లేకపోతే ఆల్రెడీ అంతకుముందు మాట ముచ్చట్లు చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అంటే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారితో వివాహ సంబంధాలు, స్త్రీలు కావచ్చు, ఇక్కడైతే పురుషులు కావచ్చు, ఎవరైనా సరే వారికి సంబంధించి వారు వివాహం కోసం కాస్త ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితులు కలగటానికి అవకాశం ఉంటుంది. ఏదైనామా ఈ యొక్క 3 నక్షత్రాల్లో గురుడు మారినందుకు కంపల్సరీ మకర రాశి వారికి చాలామందికి ఇప్పుడు ఏదో మనకి మూఢమి జూన్ 15 నుంచి వెళ్ళిపోతుంది. జూన్ 15 నుంచి కూడా 15 నుంచి శుభముహూర్తాలు ఉన్నాయి. జ్యేష్ఠ మాసం తర్వాత ఆగస్టు నుంచి మళ్ళీ కాస్త ఆగస్టులో మనకి ఆషాఢ మాసం వస్తుంది, దాని తర్వాత శ్రావణ మాసం వస్తుంది. కాబట్టి ఏదైనా అక్టోబర్ 31 వరకు కూడా ఒక 2 నెలలు 2.5 నెలలు కాస్త శుభముహూర్తాలు ఉన్నాయి. కాబట్టి వివాహ యోగము మకర రాశి వారికి తప్పనిసరిగా చాలామందికి యోగం కలుగుతోంది. సరే, కొంతమందికి అంటున్నారు కదా అంటే మరి జాతకాల్లో అందరికీ ఉండదుగా. 1,00,000 మందిలో చూస్తే 1,00,000 మందిలో 10 మందికో 20 మందికి మాత్రమే వివాహ యోగము, వివాహం అయ్యేవాళ్ళు వాటిలో 5గురో 4గురో ఉంటారు. ఎందుకంటే ఎవరి జన్మజాతకాలు అవి సూచిస్తూ ఉంటాయి. అక్కడ దాకా వివాహాన్ని తీసుకొచ్చి మకర రాశి వారికి అయిపోతుందని ఆనందపడే లోపల వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి సంబంధాలు. ఎందుకంటే అమ్మ దీంట్లో చాలా మిస్టేక్స్. మనకి బంధువులు ఉన్నారు చూసారా చుట్టుపక్కల, ఎవరనేది తెలుసుకోలేము. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడని చెప్పి బంధువులు ఉన్నారు చూసారా, వాళ్ళల్లో తెంపులు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. ఫోన్లు చేసి ఈ సంబంధం మంచిది కాదని వేరే వాళ్ళు చెప్తున్నట్టుగా చెప్పేవాళ్ళు ఉంటారు. అట్లా సంబంధాలని డైవర్ట్ చేసేవాళ్ళు కూడా మకర రాశి వాళ్ళలో చాలామందికి కనిపిస్తూ ఉంటారు పాపం. అందుకని వివాహం దగ్గర దాకా రావటం, వెళ్ళిపోవడం, ఇదేంటి చూస్తే గురువులందరూ వివాహం అయిపోతుంది, మకర రాశి వారికి అక్టోబర్ లోపల వివాహ యోగం తప్పనిసరి అన్నారు కదా అంటే ఇన్ని బాధలు ఉన్నాయి. విదేశాల నుంచి వద్దాము అనుకొని చాలామంది అనుకుంటారమ్మా, టికెట్లు కొంటారు, వివాహం అయిపోతుందంటే ఆనందంతో స్త్రీలు రావచ్చు, పురుషులు రావచ్చు. ఇక్కడ కాలమానంలో పరిస్థితులు తేడా వస్తున్నాయి. ఎన్నో రోగాలు ఇప్పుడు మనకి పరీక్షగా వస్తున్నాయి. అట్లాగే అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్దామంటే కొంతమందికి పరిస్థితులు అనుకూలించకపోవటం, ఇట్లా వివాహాలు స్తబ్దతగా నిలిచిపోవటం.
మరి అందుకనే అక్కడ దాకా వచ్చి నిలిచిపోవడంలో ఎన్నో కారణాలు ఉంటాయమ్మా. అట్లాగే ప్రయాణాలు చేస్తూ ఇబ్బందులు పడేవాళ్ళు ఉంటారు ఆర్థికంగా. అట్లాగే వివాహం కోసం అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఆర్థికంగా సపోర్ట్ లేక బంధువుల్లో ఎవరో ఒకరికి ఇబ్బందులు కలిగి దాని ద్వారా వివాహాలు ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఉన్నటువంటి అప్పుడు బాగున్నటువంటి గ్రహ దశలు, అంతర్దశలు, విదశలు ఒక్కసారిగా మారిపోతూ ఉంటాయి. 6 నెలలకో, సంవత్సరానికో, 2 ఏళ్ళకో మారిపోతాయి. మారిపోయేసరికి వీళ్ళల్లోనే ఎన్నో రకాల మార్పులు, అంటే పాత పరిచయాలు రావటం, ఆ పాత పరిచయాలు వాళ్ళతోనే మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటా అంటాం, ఇలాంటివి ఎన్నో రకాలుగా పెళ్ళిళ్ళు ఆగిపోవడానికి ఇన్ని కారణాలు ఉంటాయి. మకర రాశి వారికి పెళ్ళిళ్ళు అవుతాయంటే గురుడు సప్తమంలో ఉండటం కరెక్టే, ఆయన ఉన్న స్థానాధిపత్యాలు మంచివి కాదు. అందుకని ఇంత ఉపోద్ఘాతం చెప్పాల్సి వస్తుంది. ఇన్ని రకాలుగా డైవర్ట్ అయ్యే అవకాశాలు వీళ్ళకు ఉంటాయి. కొంతమందికి కళ్ళు తెరిచి కళ్ళు మూసే లోపల పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి మకర రాశి వాళ్ళకి. పర్సనల్ చార్ట్ లో ఏ స్థానంలో ఉన్నాడని చూసుకోవాలి. అందుకనే వివాహ విషయంలో తల్లిదండ్రులు ఒక వయసుకి పరిపక్వత వచ్చినటువంటి స్త్రీలకి, పురుషులకి కొంచెం స్వేచ్ఛతో పాటుగా వారికి జ్ఞానాన్ని తెలియచేయాలి, లేకపోతే ఇలాంటి ఇబ్బందులే వస్తాయి. అట్లాగే ముఖ్యంగా దీంట్లో 10 మంది సంబంధాలు వచ్చినాయి కదా అని 10 మంది సంబంధాలను చూపించడం, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి మిస్టేక్స్. అసలు ముందు చేసే వాళ్ళకి వివాహానికి సంబంధించినటువంటి యోగ దశలు, అంతర్దశలు జరుగుతున్నాయా లేదా, గోచారం పక్కన పెట్టండి, జాతకం ప్రధానం. జాతకంలో యోగం లేకపోతే గోచారం సూచిస్తోందని హడావుడి పడి గట్టిగా కష్టపడి చేసేస్తారు. జాతకంలో అది కాస్త నెగిటివ్ ఎఫెక్షన్ వచ్చినప్పుడు, ఆ మెల్టింగ్ పాయింట్ వచ్చినప్పుడు అది స్మాష్ అయిపోతున్నాయి, వివాహ వ్యవస్థ స్మాష్ అయిపోతుంది. కాబట్టి కొంచెం గురువుల యొక్క సహకారం తీసుకోవాలి ఈ ముఖ్యంగా వివాహ వ్యవస్థలో. మరి కొంతమందికి మకర రాశి వారికి ఈ సప్తమ స్థానంలో ఈ గురుడు విశేషమైనటువంటి పెట్టుబడులు పెట్టి విదేశీ ఎగుమతులు, దిగుమతులు వీటికి సంబంధించినవి కావచ్చు, లేకపోతే పాల ఉత్పత్తులు, మిల్కీ ప్రోడక్ట్స్కి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు. కొంతమంది ఏదైనా సరే ఐరన్కి సంబంధించింది కానీ, అంటే ఐరన్ మెల్టింగ్ లేకపోతే కెమికల్స్కి సంబంధించినటువంటి లిక్విడ్స్ ఉంటాయి చూసారా, వాటికి సంబంధించిన బిజినెస్ల వైపు పెట్టుబడులు పెట్టేటటువంటి కోరిక కలగటం, వాటికి సంబంధించిన ఆలోచనలు చేయటము, లేకపోతే మనకి పెట్రోలు, డీజిలు వీటికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉంటాయి కొన్ని, వాటికి సంబంధించినటువంటి వాటిల్లో మక్కు చూపించటం, దానికి సంబంధించిన పెట్టుబడుల వైపు వీళ్ళు ఆలోచనలు చేయటం, ఇలాంటివి కూడా మకర రాశి వారికి వ్యాపార సంబంధిత విషయాలలో కలిసి వచ్చేటటువంటి పరిస్థితులు, లాభదాయకమైన. అకస్మాత్తుగా జరిగిపోతే ఆలోచనలు అలా రావటం, అలా పెట్టుబడులు పెట్టడం, వీళ్ళకి సహకరించడం ఎవరో ఒకళ్ళు బంధువుల్లో, వీళ్ళు ఆ ఆదాయాన్ని వృద్ధిగా చేసుకోవటం, ఇట్లాంటి ఎన్నో విశేషమైనటువంటి ధన సంపాదనలు వ్యాపారం ద్వారా కలుగుతున్నాయి. వివాహ అవకాశాలు, సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు గడిస్తున్నారు. ఏదైనా సరే వీరికి ఉన్నటువంటి తల్లికి సంబంధించినటువంటి, తండ్రికి సంబంధించినటువంటి, బంధువులకి సంబంధించినటువంటి స్థిరాస్తుల విషయంలో వీరికి చక్కటి ధనము లాభముగా గడించటము, వ్యాపారంలో వచ్చినటువంటి విశేషమైనటువంటి లాభం వలన, లేకపోతే అంతర్గతంగా వీళ్ళకి ఎవరికో 10 రూపాయలు ఇస్తారు ఎప్పుడో, ఆ డబ్బులన్నీ కూడా ఇప్పుడు తిరిగి రావటం, అవి వ్యాపారంలో పెట్టుబడులుగా పెట్టడం, లేకపోతే మంచి గృహాన్ని కొనుక్కోవటం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి లాభాలు కలగజేయడంలో గురుడు యొక్క దృష్టి ఈ యొక్క మకర రాశి వారికి చాలా చాలా విశేషంగా ఉంది. ముఖ్యంగా వివాహ వ్యవస్థకి అనుకూలంగా కొంతమందికి పాస్పోర్ట్స్, వీసాలు, విదేశాల్లో కావచ్చు, ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళకి కావచ్చు, ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఒక్కసారిగా ఆ యొక్క తెర తీసేసినట్టుగా గురుడు అలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఇస్తారు. ముఖ్యంగా ఇంటర్నేషనల్ వ్యవహారాలకు సంబంధించి గురు బలము మకర రాశి వారికి చాలా చాలా బాగుందనే చెప్పాలి. హఠాత్తుగా అదృష్టం కలిసి, ఎందుకంటే ఆయన యొక్క దృష్టి పరంగా కూడా కొన్ని చెప్పుకోవాలమ్మా, చాలా లాభాలు కలిగే అవకాశము ఈ యొక్క గురుడు యొక్క దృష్టి వలన. ముఖ్యంగా డైరెక్ట్గా ఒక శుభగ్రహ దృష్టి ఒక రాశి మీద పడుతోందంటే వారికి ఆయన చెడ్డవాడా మంచివాడా తర్వాత విషయం, చాలా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడమ్మా. ప్లస్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, 7వ స్థానం శుభాలతో పాటుగా జ్యోతిష శాస్త్రంలో మారక స్థానము అంటారు. మారక స్థానం అంటే ఇబ్బందులు, అది ప్రాణం తీసేదే ఉండొచ్చు, ప్రాణానికి తీసేంత మూమెంట్ దాకా వచ్చేది ఉండొచ్చు, లేకపోతే ఎన్నో రకాల వాహనపరమైనటువంటి సమస్యలు, అంటే ప్రమాదాలనే కాదు, వాహనం కొనటము అమ్మటం విషయంలో మధ్యవర్తుల ద్వారా ఆర్థికపరమైనటువంటి నష్టాలు, లేకపోతే కొంతమంది వాహనం కొందామని చెప్పి వెళ్తారు, గృహం కొందామని వెళ్తారు, భూమి కొందామని వెళ్తారు, మధ్యవర్తుల ద్వారా కొంత డబ్బు పెడతారు, తర్వాత చూస్తే వాడెవడో తెలియదు, వీళ్ళు డబ్బు కోల్పోతారు. ఇట్లా మల్టిపుల్గా ఈ గురుడు మారక ఇబ్బందులను కూడా కలుగు చేస్తాడు. కాబట్టి ఏదేమైనా సరే ఇన్ని రకాలైనటువంటి చెప్పాలంటూ పోతే ఇలాంటివి చాలా ఉంటాయమ్మా. అందుకని మనం కొంతవరకే చెప్పుకుందాం.
వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే మకర రాశి వారికి మా గురుబలం బాగుందా లేదా, సూపరు, కాబట్టి గురుబలం మీకు బాగుంది. మీకు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులుగా ఉంటే అప్పుడు సరైన గురువుని మీరు సంప్రదించి, అయ్యా మేము ఇట్లా అనుకుంటున్నాము, ఇప్పుడు మాకు అనుకూలంగా ఉందా లేదా అని మీ పర్సనల్ జాతకం చూపించుకునే తప్ప గురుబలాన్ని అన్వయించి మాకు అన్ని శుభాలు జరిగిపోతాయని అందరం గనక నోరు ఎల్లబెట్టుకొని తెలుసుకొని కూర్చుంటే మటుకు మనకి ఏ రకమైన పరిస్థితులు అనుకూలంగా కొంతమందికి లేక బాధపడే వాళ్ళు ఉంటారు. కాబట్టి గురువుల్ని ఎవరు తప్పు పట్టకండి. ఎందుకంటే గురువులు అంటే సాక్షాత్తు గురువు యొక్క అనుకూలత ఉన్నవాళ్లే గురువులు. మనం చేయాల్సిన ప్రయత్నం మనం కాబట్టి సాధ్యంతరకు ఈ యొక్క మకర రాశి వాళ్ళందరికీ కూడా గురుబలం ఉంటుంది. గురుబలం వల్ల చాలా చాలా మంచి పనులు జరుగుతాయి, చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కలిగే అవకాశం ఉంటుంది మాత్రం నేను చెప్పగలను. తప్పకుండా గురుగారు, మళ్ళీ పరిహారం ఏమైనా చెప్తారా? అంటే ఒకటమ్మా, వివాహపరంగా ఏదైనా కొంతమందికి ఇబ్బందులు కలుగుతున్నా, కొంతమంది ఇష్టపడి ఆ విషయాల్లో వివాహం దాకా వచ్చి ఆగిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా, వారు దేవాలయంలో శివుడి చుట్టూ కూడా రోజు 11 ప్రదక్షిణాలు చేసి దాదాపుగా 16 రోజులు నిత్యము 11 ప్రదక్షిణాలు శివుడి చుట్టూ చేస్తూ శివుడికి ఒక ఆవు పాల ప్యాకెట్తో అభిషేకం చేసి మీ మనసులో కోరిక చెప్పుకున్నట్లయితే ఒకవేళ ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నా అవన్నీ కూడా పక్కకి జరిపేసి ఈశ్వరుడు గురుడిచ్చే ఫలితాలు ఎక్కడా ఆటంకం లేకుండా మీకు ఇచ్చేస్తాడు. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. శుభమస్తు. చూసారు కదా, గురువుగారు చెప్పింది అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైనా పర్సనల్ చాట్ అంటే మీ జాతకం గురువుగారి ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.